మండుటెండలో తిరిగాడే పాదచారులకు వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ చలివేంద్రాలు ఎంతగానో తోడ్పడతాయని పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బి రాజేష్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఉడా కాలనీలో ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రధానమైన ప్రాంతాల్లో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి మండుటెండలో తిరిగే వాహన చోదకులు పాదచారులకు దాహార్తిని తీరుస్తున్నాయని, ఈ కార్యక్రమం ఎంతో పుణ్యప్రదమైనదని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు చలివేంద్రాలు కొనసాగించే విధంగా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ పూర్వపు గవర్నర్లు పోరెస్ రాజు, కొత్తల ఎర్రనాయుడు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు తేడ చిరంజీవిరావుతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు రాజశేఖర్ బాడాన, గోల్డెన్ టీ డెవలపర్స్ మేనేజింగ్ చైర్మన్. నేను ముఖ్యంగా మరి ఈరోజు ఈవినింగ్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందదాయకం. మరి జీవితంలో ఎంతో అనుభవం ఉండి ఎన్నో మంచి మంచి సంస్థలకి పెద్ద పెద్ద అధికార ప్రతినిధులై వారి చేయాల్సిన కార్యాలు నిర్వహించి రిటైర్డ్ అయ్యి కూడాను వాళ్ళు ఖాళీగా ఉండకుండా ఇటువంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తూ మనందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారందరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి వాళ్ళు పిలిస్తే సిటీలో ఉన్న చాలా పెద్ద పెద్ద నాయకులు, విఐపీలు వచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా నాకు అతి చిన్న వయసు అయినప్పటికి కూడాను నేను చేసే మంచి కార్యక్రమాల దృష్ట్యా నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలిచిన వారందరికీ కూడా నా పాదాభివందనాలండి. ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్లో ఒక భాగమైన ఈ క్లబ్బు ఈ రోజు నుంచి 40 రోజులు ఉచిత మజ్జిగ పంపిణీ చేయాలనుకోవడం చాలా ఆనందం. నాకు తెలిసి ఎన్నో ఇంటర్నేషనల్ లెవెల్లోని ఎన్జిఓస్ ఉన్నాయి. ఒక రోటరీ కానీ, ఒక లయన్స్ కానీ, ఎన్నో చాలా ఉన్నాయి. కానీ నిరంతరం ప్రతిరోజు ఏదో సేవా కార్యక్రమం చేసే ఏకైక సంస్థ వాకర్స్ ఇంటర్నేషనల్. ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఏదో కార్యక్రమం చేస్తుంది. అయితే అట్ ది సేమ్ టైం ఏంటంటే మార్నింగ్ కూడా వీళ్ళందరూ వాక్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని, మా ఆరోగ్యం ఉంటే బాగుంటే సరిపోదని సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి ప్రతిరోజు ఎన్నో ఆలోచనలు చేస్తూ సమాజాన్ని ఎంతో అవసరాలు తీరుస్తున్నారు. చాలా గొప్ప విషయం. దీనికి ఏంటంటే వాలంటరీగా ఎంతోమంది దాతలు మేము ఉన్నామని డబ్బులు ఇవ్వడం అన్నీ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరంలో వాకర్స్ క్లబ్బులు నాకు తెలిసి 6-7 క్లబ్బులు అప్పుడే మజ్జిగ కేంద్రాలు ఓపెన్ చేశారు. ప్రతి ఎవరు కావాలి. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని, మరి దీనికి ఉన్న అందరూ 99% అందరూ సీనియర్ సిటిజన్సే. ఇందులోని యూత్ తక్కువ. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఆరోగ్యం ఒకవేళ పక్కన పెట్టైనా సరే ఈ కార్యక్రమాల్లోని పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటున్నారు. మరి ఇవాళ గోల్డెన్ ట్రీ డెవలపర్స్ ఎండీ గారు వచ్చి మనకి ఆశీర్వదించి ఆయన ఇనాగరేట్ చేయడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఏదైనా ఈ నేల మీద మిగిలేది ఒకటే, నీ అధికారం కానీ, నీ అంతస్తు కానీ, నీ ధనం కానీ ఏది మిగలదు. మిగిలేదల్లా నువ్వు చేసిన సేవ ఒక్కటే, మిగిలేదల్లా నువ్వు సమాజం మీద చూపించిన ప్రేమ ఒక్కటే. అదే జీవిత పరమార్థం అనుకొని ఎవరైనా మనిషి చేస్తే ఆ మనిషి కలకాలం ఆయన ఏది చేశాడు కలకాలం ఆయన ఆనందంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మన ఈవినింగ్ వాకర్స్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం వేసవిలో 41 రోజు వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడాను. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈవేళ
మన రాజశేఖర్ గారు రాజశేఖర్ రావు గారు వచ్చి మన ఆ, ఈవినింగ్ వాకర్స్ క్లబ్ మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఆయన ముఖ్యంగా మేము ఎప్పుడు వెళ్ళినా మంచి మనసుతో ఆదరిస్తారు. అంచేత అతని తాలూకా రుణం తీసుకోవాలనే ఉద్దేశం మీద ఈరోజు ఆయన్ని పిలిచి ఈరోజు కార్యక్రమాన్ని జరిపాము. అందుకు మిత్రులందరూ కూడా సహకరించారు. అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాజశేఖర్ గారు అతను గోల్డెన్ ట్రీ డెవలపర్స్ 10 కాలాల పాటు వర్ధిల్లాలని, ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉడాకాలీలో ఈరోజు ఉదయం 10 గంటలకే మన ప్రముఖ రియల్ ఎస్టేట్ మిత్రులు రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాకర్స్ ఆధ్వర్యంలో అందరి సహాయ సహకారాలతో ఇక్కడ మనం చలివేంద్రాన్ని ఓపెన్ చేసాం. ఇప్పటికే ఈ చలివేంద్రాలు మన విజయనగరం 102 వాకర్స్ ఆధ్వర్యంలో సుమారుగా 8 క్లబ్బులు నడుపుతున్నాయి. అక్కడ సాయికృష్ణ వాకర్స్ క్లబ్ వారు, అలాగే అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వారు, అలాగే ప్రగతి వాకర్ క్లబ్ వారు, అలాగే బాలాజీ వాకర్స్ క్లబ్ వారు, అలాగే ఈవినింగ్ వాకర్ క్లబ్ కూడా ఈరోజు స్టార్ట్ చేసి సుమారుగా 2 నెలల పాటు ఈ ఎండలకి ఈ జనాల్ని అందరికీ ఆయురారోగ్యాలతో ఉంచాలనే ఉద్దేశం, మంచి సదుద్దేశంతో మా యొక్క వాకర్ మిత్రులు అందరూ సహాయ సహకారాలతో ఈ ప్రతి వాకర్ ల్యాబ్ నుండి 102 మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఆలోచన మేరకు మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా యాసలో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. ఇలా ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మా వాకర్ మిత్రులు, మా సీనియర్లు, మా పెద్దలు అందరూ కూడా వాళ్ళ తల సూచనలు సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని గత ఎన్నో సంవత్సరాల నుంచి కార్యక్రమం చేపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో మాకు కూడా పాలు పంచుకునే అవకాశం మాకు ఇప్పించినందుకు ప్రత్యేకంగా 102 వాకర్స్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.